వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లిక్కర్ స్కామ్ గురించి జగన్కు తెలియదు, విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. బ్రెజిల్ ప్రధాని రాక కోసం ఎదురు చూస్తున్నాం, ప్రధాని మోదీ. రాజుల పాలనలా దేశాన్ని మార్చాలనుకుంటున్నారు రాహుల్ గాంధీ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు సుమారు 7 గంటల పాటు విచారణ చేశారు. విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్ని రికార్డు చేశారు, కొన్ని రికార్డు చేయకుండా వదిలేశారు. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అని మొదటి ప్రశ్న సంధించారు. లిక్కర్ స్కామ్ గురించి నాకు తెలియదు, లిక్కర్ అనే విషయంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళనే అడిగాలి అని చెప్పారు. నెంబర్ 2 స్థానంలో ఉండి మీకు తెలియదా అని ప్రశ్నించారు. వైసీపీ పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఉండదని చెప్పాను. ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 అనేది ఉండదు అని చెప్పాను. కేసులు చుట్టుముట్టిన తర్వాతే నన్ను నెంబర్ 2 అని ప్రచారం చేశారు. కేసులు ఉన్నప్పుడే నన్ను నెంబర్ 2 అంటారు. ఏవైనా లాభాలు వస్తే నేను నెంబర్ 100లో కూడా ఉన్నానని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో కేంద్రం తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లు వీబీజీరామ్జీకి వ్యతిరేకంగా పేద ప్రజలంతా ఏకం కావాలని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ఉద్దేశం గతంలో తీసుకువచ్చిన 3 నెలల వ్యవసాయ చట్టాల ఉద్దేశం ఒకటేనని విమర్శించారు. జవహర్ భవన్లో గురువారం నాడు జరిగిన నేషనల్ ఎంజీఎన్ఆర్ఈజీఏ కార్మికుల సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలుడా సిల్వాకు స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వచ్చే నెలలో లూలా భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో గురువారం మోదీ ఆయనతో మాట్లాడారు. 2 దేశాల మధ్య ఉన్న సంబంధాలపై ముచ్చటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం సదృఢంగా సాగుతోందని, వచ్చే ఏడాది నూతన శిఖరాలను అధిరోహిస్తోందంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు. 2 దేశాలు ట్రంప్ టారిఫ్ల బారిన పడడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రకాశం జిల్లా దర్శి నగరపాలక పంచాయతీని మున్సిపాలిటీగా తీర్చిదిద్దుకొని సుందరమైన నగరంగా చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నామని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, క్రీడా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో దర్శి రూపురేఖలు మార్చాలన్న సంకల్పంతో ఉన్నామన్నారు. దర్శి పట్టణాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దే లక్ష్యంగా, ప్రజల అవసరాలు తీర్చే లక్ష్యంగా, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 19 నెలల కాలంలో దాదాపు 7 కోట్ల రూపాయలతో దర్శి మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైన్ల పనులు చేపట్టామన్నారు. గత 5 ఏళ్లు దర్శి పట్టణాన్ని పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే ముఖ్యంగా దర్శి వరకు చూసుకుంటే నేను 10 ప్రాజెక్టులు నా టార్గెట్గా పెట్టుకున్నాను దర్శి ప్రజల కోసమని. ఒకటి, నిలిచిపోయిన అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసుకుంటున్నాము. బస్ షెల్టర్స్ ఏర్పాటు చేసుకున్నాము. బస్ డిపో, దర్శి నియోజకవర్గానికి బస్ డిపో ఏర్పాటయ్యేలాగా కృషి చేస్తున్నాను. అట్లాగే ఎవరూ పట్టించుకోలేదు ఇప్పటిదాకా. ఎన్ఎస్పి శాండ్ ఫిల్టర్స్ పాడైపోతాయి. దానివల్ల ఏంటంటే ప్రజలకు ఏదో ఒక తాగునీరు సురక్షితంగా లేకపోతే ఇబ్బందులు, జ్వరాలు వస్తాయి. ఆ ఎన్ఎస్పి శాండ్ ఫిల్టర్ సీఎం గారు శాంక్షన్ చేశారు, శాండ్ ఫిల్టర్స్ మార్చుకునే దానికి. అట్లాగే ఎన్నో సంవత్సరాల కల అయిన దర్శి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ మనకి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు. అలాగే ఇక్కడ నిలిచిపోయిన డిగ్రీ కాలేజ్ ఉంది, అది ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడుతున్నాను. అట్లాగే నిలిచిపోయిన టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం కంప్లీట్ అవబోతుంది. అండ్ త్వరలో దర్శికి అమృత్ స్కీమ్ ద్వారా ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ అందించబోతున్నాము. అండ్ కోల్డ్ స్టోరేజ్ నిలిచిపోయిన దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడుతున్నాను. అలాగే ఇప్పటి వరకు మనం దర్శి టౌన్లో చూసుకుంటే 7 కోట్ల రూపాయలతో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏర్పాటు చేసుకున్నాం. మరో 5 కోట్లకి ప్రపోజల్స్ పెట్టుకుని ఉన్నాం ఇప్పటి వరకు. ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ శంకుస్థాపన చేస్తుంది ఏంటంటే దర్శిలో మినీ స్టేడియం, స్పోర్ట్స్ స్టేడియం గతంలో శాంక్షన్ అయింది. వైసీపీ ప్రభుత్వం ఈ స్పోర్ట్స్ స్టేడియంని పట్టించుకోలేదు, పనులన్నీ నిలిపేశారు, ఫైళ్ళకే పరిమితం చేశారు. ఇదేంటంటే స్పోర్ట్స్ అనేది పిల్లలకి యువతకి చాలా ఇంపార్టెంట్. మన హెల్త్కి కానీ, మన కాన్ఫిడెన్స్ని కానీ పెంచేది. అంతేకాకుండా స్పోర్ట్స్లో ఎంతోమందికి స్పోర్ట్స్ కోటా ద్వారా స్కూల్లో కానీ, లేదా సీట్లు కానీ, లేదా కాలేజ్లో సీట్స్ కానీ, లేదా జాబ్స్ కూడా స్పోర్ట్స్ కోటాలో రావటం జరుగుతుంది. అలాంటి ఒక దర్శిలో ఉన్న మినీ స్టేడియంని మళ్ళీ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే
అది పనులు మొదలు పెట్టేలాగా 2 కోట్ల రూపాయలు 16 లక్షలు శాంక్షన్ చేయటం చూస్తుంటే అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అనేది. ఇక్కడ 6 పార్ట్స్లో దర్శి స్టేడియంని మేము డెవలప్ చేయబోతున్నాము. అందులో బ్యాడ్మింటన్ కోర్ట్ కానీ ఇంకా అదర్ గేమ్స్ కానీ వాలీబాల్ కోర్ట్ ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేసి దర్శి యువతకి అందించబోతున్నాము. ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆఫీసర్స్కి కానీ అందరికీ అండ్ ముఖ్యంగా శాంక్షన్ అందించిన సీఎం గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే స్పోర్ట్స్ మినిస్టర్కి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లాగే స్పోర్ట్స్ చైర్మన్ రవినాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. త్వరలో మిగతా ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేసి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అట్లూరు మండలంలో డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి సారథ్యంలో నాయకులు రెడ్డయ్య ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేసి లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ యువతకు ఆదర్శమని మనమందరం ఆయన దారిలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అట్లూరు మండల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం వాణజ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటంతో 3 మృతి చెందారు. మొత్తం 6 కుటుంబ సభ్యులు కాగా 2 ప్రభుత్వ వసతి గృహంలో చదువుతున్నారు. ఇంట్లో ఉన్న 4 ఆత్మహత్యకు పాల్పడగా 3 మృతి చెందారు. ప్రాణాపాయ స్థితిలో ఒకరు ఉండడంతో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారు మేనక, మధుసూదన్, సత్యవతి, మోషే మృతి చెందారు. ఆయేషా పార్వతీపురం జిల్లా ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. మిగతా 2 కుమార్తెలు మాధురి, మోక్ష చిడమేరంగి కస్తూరిబాయి పాఠశాలలో చదువుతున్నారు. ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. పార్వతీపురం జిల్లా జియవలస మండలంలో వనజ అనే గ్రామంలో ఈరోజు మార్నింగ్ మేనక మధుసూదనరావు అని ఎస్సీ పైడి ఈయన మార్నింగ్ 8:30 ఆ టైంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా లెగలేదని చెప్పి చూస్తే ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి తలుపు పగలగొట్టి లోనికి వెళ్ళి చూసేవాడికి మేనక మధుసూదనరావు, ఆయన భార్య సత్యవతి, అలాగే 2 పిల్లలు మోజేష్, మేనక మోజేష్, అలాగే అయోస్ అనే వాళ్ళు మంచం మీద అన్కాన్షియస్ స్టేజ్లో ఉండగా వాళ్ళు గుర్తించి దాంట్లో కొన ఊపిరితో ఉన్నారని చెప్పి చిన్నమేరంగి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. దాంట్లో తీసుకొచ్చిన తర్వాత టెస్ట్ చేయగా ఇక్కడ మేనక మధుసూదనరావు 35 ఇయర్స్, మేనక సత్యవతి 30 ఇయర్స్, అలాగే మోజేష్ అనే అతను బాబు చిన్న అబ్బాయి అతను ఒక 3.5-4 ఇయర్స్ ఉంటే వాళ్ళు చనిపోయారు. అయోష అనే అమ్మాయి మాత్రం కొద్దిగా క్రిటికల్ కండిషన్స్లో ఉంది. ఆవిడని ఫర్దర్ చికిత్సను ఇక్కడ చిన్నమేరంగి హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము అక్కడికి సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. ఇంకా కారణాలు పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలని నాచారంలోని మల్కాజ్గిరి మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శైలజ తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కరపత్రాలను కళాశాలలో విడుదల చేశారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ మైనార్టీ విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన ఉచిత విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తమ కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యా కోర్సుల అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యతో పాటు పోటీ పరీక్షలకు సమగ్ర శిక్షణ అందించడమే గురుకులాల లక్ష్యమని స్పష్టం చేశారు. వాళ్ళకి మంచి ఫుడ్, దాంతోపాటుగా ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీకి అడ్మిషన్స్ అవుతున్నాయి. ఐఐటి, నీట్, ఎంసెట్కి సంబంధించిన కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మైనార్టీ విద్యార్థులకి దీంట్లో వాళ్ళకి సంబంధించిన ప్రతి దాని గురించి టేక్ కేర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ నమాజ్కి, ప్రేయర్కి సంబంధించి అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు పిల్లలకి దినయత్, అరబిక్ క్లాసెస్ కూడా ఉన్నాయి. వీటన్నిటితో పాటు మంచి లెక్చరర్స్ ఉన్నారు. దానివల్ల మా దగ్గర లాస్ట్ ఇయర్ వచ్చేసి 993 వచ్చింది అవుట్ ఆఫ్ 1000. అలాగే ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 467 అవుట్ ఆఫ్ 470 ఇలా రీచ్ అవ్వడం జరుగుతుంది. 92% పాస్ పర్సంటేజ్ తోటి మా దగ్గర ఒక స్టూడెంట్కి మెడికల్లో ఫ్రీ సీట్ రావడం కూడా జరిగింది. ఎంసెట్ రాసిన పిల్లలు दुश्वारियां दरपेश आते हैं। यहाँ पर रहकर तालीम हासिल करने का बेहतरीन नज़्म है, जिसके लिए कोई खर्च नहीं है। तेलंगाना गवर्नमेंट हुकूमत इसका की जिम्मेदारी ली हुई है और इस कॉलेज का बहुत अच्छा नतीजा है। 90 नहीं बल्कि 95% बेहतरीन नतीजा है। तो इसीलिए मैं जहाँ तक मेरी आवाज़ पहुँचे इस चैनल के ज़रिए से उन तमाम माँ बाप से गुजारिश करता हूँ कि यहाँ पर तशरीफ़ मैं बच्चों का जोर से अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। बच्चों का कॉलेज नाचारम पे है
अपने मैडम शैलजा मैडम बहुत यहाँ बहुत मेहनत कर रहे हैं, बहुत बच्चों के लिए बहुत मेहनत कर रहे हैं। अपनी गवर्नमेंट भी बहुत माइनॉरिटी के लिए बहुत हर कुछ कर रही, अपन हासिल नहीं कर रहे उसको। ये अपन बहुत से बहुत गहरा वैसा हासिल कर ले रहे हैं, हम भी उनसे ज़्यादा हम हासिल कर लेना। गवर्नमेंट तुम्हारी प्राइवेट में नहीं मिलेगा। జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ అరవింద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఘోరంగా విఫలమైందని, దాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట వాస్తవమన్నారు. కేటీఆర్పై డ్రగ్స్ తీసుకున్నాడని కాదు, డ్రగ్స్ సరఫరా చేశాడని కూడా కేసు నమోదు చేయాలన్నారు. జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు. మన నియోజకవర్గంలోనైతే మనం ఎట్టి పరిస్థితుల్లో చేయదలుచుకోవద్దు. చూడండి, ఫోన్ ట్యాపింగ్ చేసిందా అంటే చేసింది, దానికి అనేక రుజువులు ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది రేవంత్ నియత మీద ఉంటుంది. రేవంత్ ప్యాకేజీలకి అమ్ముడు పోతాడా లేకపోతే నిజాయితీగా పనిచేస్తాడా దాని మీద ఉంటుంది. చెర్సీ అంటే తెలుసా? చెర్సీ కా క్యా క్యారెక్టర్? డ్రగ్స్ తీసుకున్నటువంటి ఏం క్యారెక్టర్? డ్రగ్ తీసుకునే కాదు, ఇంకో కేసు పెట్టాలి, డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలి, డ్రగ్స్ ని ప్రమోట్ చేసిన కేసు కూడా పెట్టాలి. ఈజ్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో కూడా డబ్బు సంపాదించారు వీళ్ళు కల్వకుంట్లో. ఇప్పుడు పార్టీ మారినైనా మారలేదని చెప్తే ఏంటన్నట్టు మళ్ళీ మాట్లాడినట్టే కదా. ఈ అన్నిట్లా నాకు మనస్ఫూర్తి నేను మాట్లాడ, నా తండ్రితో సమానుడు జీవన్ రెడ్డి గారికి ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ట్రీట్ చేస్తున్నదో ఇది మంచి పద్ధతి కాదు. పార్టీలో పక్కన పెట్టారా అటువంటి వ్యక్తిని ఈ వయసులో హింసించడం, దానంత పాపం ఇంకోట్లేదు. నేను ఇప్పుడు ఎలక్షన్ల టైం కానీ నేను నిజంగా కూడా నాకు కూడా బాధ ఉంది. చక్కగా పోయి ఆయన పోయి పలకరిద్దామని ఉంది. ఎలక్షన్స్ టైం కాబట్టి కుదరలేదు. బాగుండదేమో, ఆయన కూడా మంచిది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తనయుడు కాల్వ భరత్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. R&B గెస్ట్ హౌస్ లో కాల్వ భరత్ ప్రారంభించారు. అనంతరం లక్ష్మీ బజార్, వినాయక సర్కిల్, బల్లారి రోడ్, శాంతినగర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువతీ యువకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థినులకు అలాగే ఉపాధ్యాయులకు అలాగే మన రాయదుర్గం తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటూ మళ్ళా నారా లోకేష్ బాబు గారికి రాయదుర్గం నుంచి ఘనమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇందుకు కాలా ఫౌండేషన్ మరియు ఇందుకు సహకరించిన ఎంఈఓ సార్ గారికి, అలాగే విద్యార్థులకు, అలాగే మన పట్న నాయకులకు, అలాగే పీటీలకు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి వాసవి కళ్యాణ మండపంలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. ఇందుకు పట్టణంలోని కర్నూలు జిల్లా మధ్యకర మండలం పెరవరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కలిసికట్టుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది దాదాపుగా 100%తో ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దడానికి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు మరియు ఆదివారం ప్రత్యేకంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు తీసుకుంటున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 100వ యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. ఇకను 50 రోజులు మిగిలి ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రాష్ట్రంలోని అత్యధిక ఉత్తీర్ణత శాతం పాఠశాలలో తెస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. నారా లోకేష్ గారు ఉద్యమ శాఖ మంత్రి గారు 100 రోజుల 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. వారి ప్లాన్కి అనుగుణంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక క్లాసులు పెడుతూ సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు ప్రతిరోజు స్లిప్ టెస్ట్ ఎగ్జామ్ రాపిస్తున్నాము. ఇందులో భాగంగా ప్రతి ఉపాధ్యాయుడు శాయశక్తిలా కృషి చేస్తున్నాడు. ప్రతి సబ్జెక్ట్ తరఫున మంచి ఉత్తీర్ణత సాధించాలని మేము కోరుకుంటున్నాం. మా పిల్లలు కూడా బాగా సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మండలంలో మేమే ప్రత్యేకంగా మంచి ఉత్తీర్ణత సాధించాలని మా పాఠశాలలో కూడా ఈసారి 2 రాష్ట్రాల తరఫున అత్యధిక ఉత్తీర్ణత శాతం 100% ఉత్తీర్ణత శాతం సాధిస్తామని మేము ఈ రకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ప్రతిరోజు మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఛాయాశక్తులకు చేస్తున్నారు. ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఫోన్లు చేస్తూ ఆబ్సెంట్ అయిన వారిని కూడా పిల్లలంపించి ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేక తరగతి నిర్వహిస్తూ స్లిప్ టెస్ట్ రాయిస్తున్నాము. ప్రతిరోజు ఆ స్లిప్ టెస్ట్లో కూడా గ్రేడ్ల వారీగా కూడా ప్రతిరోజు మనం DEO పంపిస్తున్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ సంవత్సరం 100% ఫలితాలు సాధిస్తామని ఆశిస్తున్నాము. ప్రధానోపాధ్యాయుల వారికి
అలాగే ఉపాధ్యాయులకు మీడియా వారికి అందరికీ నమస్కారం. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విద్యాశాఖ మంత్రి వారు కర్నూలు జిల్లా మద్దిగర మండలం పెరవలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతి మందిరంలోని దేవి ఆలయం నిర్మించారు. పాలరాయిని రాజస్థాన్ నుంచి తెప్పించి బెంగళూరు శిల్పి వారిచే అమ్మవారి రూపురేఖలు చక్కగా దిద్దారు. అనంతరం శారదా హనుమంతరావు కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో ప్రతిష్ఠించారు. ఎప్పటికీ 6వ సంవత్సర వసంతం పూర్తయింది. దాద హనుమంతరావు మాట్లాడుతూ గ్రామంలో నిరక్షరాస్యత ఉండకూడదని, అందరూ విద్యను అభ్యసిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు 1982వ బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అన్నదమ్ములకి అందరికీ నమస్కారములు. మేము ఈ అమ్మవారి దేవస్థానంలో జనవరి 2020 సంవత్సరంలోన ఆగమ శాస్త్ర ప్రకారంగా స్థాపించినాము. అలాగే ఈ గ్రామంలో నిరక్షరాస్యత ఉండకూడదనే ఉద్దేశంతో అందరూ అక్షరాస్యులుగా ఉండాలని, విద్యను అభ్యసిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను గత 6 సంవత్సరాల నుంచి మేము కొనసాగిస్తూ వస్తున్నాము. ఇలాగే ముందుకు కూడా కొనసాగిస్తామని, ఈ గ్రామంలో ఒక్కరు కూడా నిరక్షరాస్యులు ఉండకూడదని, అందరూ అక్షరాస్యులుగానే ఉండాలని మేము మా అన్నదమ్ములు కానీ, బంధుమిత్రులు కానీ, ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు, మా భార్య శారద, మా కొడుకులు పవన్, వాళ్ళు ప్రోత్సాహంతోనే ఈ కార్యక్రమంలో ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నాను. అలాగే ఈ స్కూల్లో ఈ దేవస్థానం నిర్మించినప్పుడు జాకరి విషయం రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా చంద్రగిరి పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఎమ్మెల్యే పులివర్తి నాని, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ అరుణ, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి బ్రెడ్, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ తాత నందమూరి తారక రామారావుకి తగ్గ మనవడిగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతకు తగ్గ తనయుడిగా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ఆయనకి శుభాకాంక్షలు. చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా, చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తాతకి మించిన, తండ్రికి తగ్గిన తనయుడిగా ఈరోజు రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ విద్యారంగాన్ని, సామాన్య పౌరుడు కూడా విద్యను అభ్యసించి దాని ద్వారా ఉన్నత స్థితికి తీసుకొని పోయిన ఉద్దేశంతో ఈరోజు విద్యారంగం చేస్తూ, అదేవిధంగా ఐటీ రంగంలో ఎక్కడ లేని విధంగా పెను మార్పులు చేస్తూ, వైజాగ్లో ఏ విధంగా గూగుల్ది కానీ, పక్కన ఉన్నటువంటి మంచి కంపెనీలు కానీ ఏ విధంగా తెస్తున్నట్టు మీకు తెలుసు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, యువతని ప్రోత్సహిస్తూ రాజకీయాల్లోనే కాకుండా స్వయం ఉపాధిలో కానీ ఉద్యోగాల్లో కూడా యువతను ప్రోత్సహిస్తూ ఈరోజు గెలిచిన వెంటనే చెప్పిన మాట ప్రకారం సుమారు 16,800 మందికి డిఐసి ఉద్యోగాలు ఇవ్వటం కానీ, అదేవిధంగా సుమారు 15,000 చిల్లర పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ చేయడం కానీ, మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అటువంటి వ్యక్తి ఇంకా మంచి ఆరోగ్యాలు ఇస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లిక్కర్ స్కామ్ గురించి జగన్కు తెలియదు, విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. బ్రెజిల్ ప్రధాని రాక కోసం ఎదురు చూస్తున్నాం, ప్రధాని మోదీ. రాజుల పాలనలా దేశాన్ని మార్చాలనుకుంటున్నారు రాహుల్ గాంధీ. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.